తెలంగాణలో వైపు కేఆర్ఎంబి మరోవైపు మేడిగడ్డ ఇప్పుడు ప్రస్తుతం కృష్ణా గోదావరి జలాల అంశం ప్రాతిపదికనే తెలంగాణలో పెద్ద ఎత్తున నీటి యుద్ధం జరగబోతోందా? కృష్ణా జలాలపై కాంగ్రెస్ను కారణం చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుంటే ఇరిగేషన్పై శ్వేతపత్రం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మేడిగడ్డ తదితర అంశాలతో గులాబీ పార్టీని కౌంటర్ చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్లాన్ చేస్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య అసెంబ్లీ వేదికగా మరోసారి యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో అధికార ప్రతిపక్ష మధ్య జలజగడం మరింత ముదురుతోంది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి మన జుట్టు కేంద్రం చేతికిచ్చారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఎల్లుండి నల్గొండలో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలను ఎండగట్టాలని భావిస్తోంది. ఈ సభకు కేసీఆర్ హాజరవుతోండడం, ఎన్నికల తర్వాత ఆయన మాట్లాడబోయే తొలి వేదిక ఇదే కానుండడంతో బీఆర్ఎస్ సభపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. అయితే బీఆర్ఎస్ వ్యూహానికి చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ను తెరపైకి తీసుకొచ్చింది. బీఆర్ఎస్ సభ పెట్టిన రోజే తెలంగాణ ఎమ్మెల్యేలందరినీ మేడిగడ్డకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేసీఆర్ కూడా మేడిగడ్డ సందర్శనకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ 13న బీఆర్ఎస్ కు వేరే కార్యక్రమాలుంటే తేదీ మార్చుతామని తెలిపారు. శాసనమండలి సభ్యులకు 13 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు ఈ శాసనసభ నుంచి అందరం వెళ్ళడానికి సంపూర్ణంగా ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్రము, ఈ ప్రజలు ఈ నీళ్ల కోసం, తెలంగాణ సాధన కోసం సావు నోట్ల తలకాయలు పెట్టిన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా 12 తారీఖు నాడు డిస్కషన్లో భాగస్వామ్యం తీసుకోవాలి. 13 తారీఖు నాడు కాళేశ్వరం పర్యటన కూడా రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి వారికి మా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుంది. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు రావాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పలికిన ఆహ్వానంపై కేటీఆర్ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఆ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ పార్టీకి ఏమీ తెలియదని చెప్పారు. ప్రాజెక్టు కట్టింది తామే కాబట్టి చూడాల్సింది కాంగ్రెస్ వాళ్ళని చెప్పారు. మేడిగడ్డను తాము గతంలోనే సందర్శించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎవరైనా చెప్పాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే వచ్చి మన మొహం మీద పడదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఒక్కసారి మొత్తం డెప్త్ ఏంటనేది వాళ్ళు అర్థం చేసుకుంటే ఎన్ని బరాజులు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌసెస్ ఉన్నాయి, ఎన్ని గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, ఎన్ని టన్నల్స్ ఉన్నాయి, ఇది వాళ్ళు ఒకసారి చూసి తెలుసుకొని కొంత ఇంగిత జ్ఞానం కూడా తెచ్చుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మంచిది. మేము కట్టిందే మేము స్వామి, వాళ్ళు చూడాలి, మేంగా చూడాల్సి. మరోవైపు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. దీనిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలంతా ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్ అవినీతిని, ఆయన వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని వివరిస్తామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. 9.5 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రాజెక్టుల అవినీతి కానీ, డిజైన్ల విషయంలో జరిగినటువంటి అవకతవకలు కానీ, ప్రాజెక్టుల పేరిట ఈ రాష్ట్ర జరిగినటువంటి ఖజానా దోపిడీ కానీ ఇవన్నీ కూడా వివరించబోతా ఉన్నారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీకి జరిగినట్టు అవగాహన తర్వాత మేము ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా వివరిస్తాం. కేసీఆర్ చేసిన అవినీతి, కేసీఆర్ చేసిన డొల్లతనం, కేసీఆర్ వల్ల తెలంగాణ జరిగిన అన్యాయాన్ని వెంటగడతాం. మొత్తానికి బీఆర్ఎస్ వ్యూహానికి కాంగ్రెస్ ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేయడంతో రెండు పార్టీల మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది.